లోకక్షేమం కోసం దేవతలు అమృతాన్ని పొందాలనే ఆశతో అసురులతో కలిసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. అది సముద్ర మథనం. అమృతం రాకముందు సముద్రం నుండి లోకాలను నాశనం చేసే భయంకరమైన హాలాహలం అనే విషం పుట్టుకొచ్చింది. ఆ విషం వ్యాపిస్తే భూమి, ఆకాశం, సమస్త సృష్టి ఒక్క క్షణంలో లయమవుతుంది. దేవతలంతా భయంతో వణికిపోయారు. దేవతలకు వేరే మార్గం లేక, ఓ మహాదేవా, అదే శరణు కోరారు. వారు ప్రార్థించారు, మమ్మల్ని కాపాడు. దేవతల ప్రార్థనలకు స్పందిస్తూ కరుణాసాగరుడైన శివుడు లోకరక్షణ కొరకు ముందుకు వచ్చాడు. ఏమాత్రం సంకోచం లేకుండా శివుడు ఆ ఘోర విషాన్ని తన చేతితో తీసుకుని తాగేశాడు. విషం లోపలికి దిగిపోతుందేమోనని తల్లి పార్వతీదేవి శివుడి కంఠాన్ని పట్టుకుంది. అక్కడే ఆ విషం నిలిచిపోయింది. ఆ క్షణం నుంచే శివుడి కంఠం నీలంగా మారింది. అందుకే ఆయన నీలకంఠుడుగా పూజింపబడుతున్నాడు. తన బాధను తనలోనే దాచుకుని ప్రపంచాన్ని కాపాడిన దేవుడు శివుడు. ఇదే త్యాగానికి అత్యున్నత రూపం. అందుకే శివుడు దేవుడు కాదు, మహాదేవుడు.